హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, లాస్ట్ వీడియోలో బొడ్రాయి వీడియో పెట్టాను కదండి, అది లెంత్ ఎక్కువ అవుతుందని అక్కడితో ఎండ్ చేశాను కదా. ఇదైతే సెకండ్ పార్ట్ అన్నట్టు అండి. సెకండ్ పార్ట్ అంటూ ఏం లేదు కానీ ఒక 5 డేస్ వీడియో అంతా కూడా ఇంకా 3 పార్ట్స్గా విడదీసి పెడుతున్నాను. కొద్దిగా లెంత్ ఎక్కువ అవ్వకుండా ఒక 7 మినిట్స్ 5 మినిట్స్ అలా పెడుతున్నానండి. ఇది వచ్చేసి అయితే థర్డ్ డే అండి. ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికాయలన్నీ కూడా మనకి పూజలో పెట్టాలనేసి అంటారు కదా. హోమాలు కుంకుమ పూజలు అన్నీ అయిపోయిన నెక్స్ట్ డే అయితే ఈ గుమ్మడికాయలు తీసుకొని రమ్మన్నారు అక్కడికి. బొడ్రాయి ప్రతిష్టాపించిన దగ్గరికి అయితే, హోమాలు జరిగిన దగ్గరికి అయితే ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా గుమ్మడికాయలు తీసుకొని ఇంకా హారతి పళ్ళని తీసుకొని అయితే అందరూ వచ్చారు. ఇక్కడ తీసుకెళ్ళిన గుమ్మడికాయకి పూజలు చేసేసి మనం అవి ఇంటికి తీసుకెళ్ళి గుమ్మానికి ఎవరి గుమ్మడికాయ తీసుకొస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి కట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఊరందరూ కూడా గుమ్మడికాయలను అయితే తీసుకొని వచ్చారు. ఈ వీడియోలోనే 4th డే బోనాల వీడియో కూడా కొద్దిగా యాడ్ చేశానండి. ఇక్కడైతే గుమ్మడికాయలకు అందరికీ కూడా పూజ చేసి ఇచ్చేసారు. గుమ్మడికాయల పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు అయితే మా సిస్టర్, నేను, మా ఫ్రెండ్ కొద్దిగా వీడియో తీసుకున్నాము. ఇంకా వీడియో తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక ఇక్కడ బూడిద గుమ్మడికాయ పూజ చేయించుకొని వచ్చాం కదండి. వచ్చిన తర్వాత మా అమ్మ మా నాన్న రాసగుమ్మడికాయతోటి దిష్టి తీశారు. వాళ్ళే ప్రతి ఒక్కరిని కూడా రాసగుమ్మడికాయ కూడా కొనుక్కోమని చెప్పారు. ఇలా గుమ్మడికాయ తెచ్చిన తర్వాత దిష్టి తీయాలని కూడా వాళ్ళే మన మైకులు అనౌన్స్ చేస్తూనే ఉంటారులేండి. ఇక్కడ ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఈ బూడిద గుమ్మడికాయ హారతి పళ్ళెం అంతా కూడా దేవుడి దగ్గర పెట్టాము. పెట్టిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత మా నాన్న అయితే గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టేశారండి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, 4th డే బోనాల రోజు. అయితే బోనం తయారు చేసాము. బోనం తయారు చేసిన తర్వాత ఇంకా కుండనైతే అలంకరిస్తున్నాము. ఒక కొత్త పాత్రలో బోనం అయితే వండాము. డైరెక్ట్ కుండలో వండలేదు. కుండలో వండుదామంటే వద్దులే అనేసి, ఇంకా ఎక్కువ వండితే అంత పిల్లలు కూడా తింటారు కదా, తింటే మంచిది కదా అనేసి ఎక్కువ వండామండి. ఆ తర్వాత కుండనంతా కూడా చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లు అన్నీ పెట్టేసి అలంకరిస్తున్నాము. పూలు వేపమండలు ఇవన్నీ కూడా కంకణం అన్నీ కట్టి ఇక్కడ అమ్మమ్మ నేనైతే బోనం తయారు చేస్తున్నాము. ఇంకా మా ఇంటి బోనం అయితే నేను ఎత్తాను. మా బాబాయ్ వాళ్ళ ఇంటి బోనం అయితే మా సిస్టర్ అయితే ఎత్తిందండి. ఇక్కడ అమ్మ అందరికీ వచ్చిన బంధువులందరికీ కూడా బట్టలు పెడుతుంది. ఫస్ట్ మా నాన్నకి మేనత్త అవుతుంది, అటు సైడ్ ఉన్న ఆవిడ. ఇటు సైడ్ అయితే మా మేనత్త. అమ్మమ్మకి అత్తయ్యకి ఇద్దరికి కలిపి ఫస్ట్ అయితే బట్టలు పెడుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరికి అందరికీ కూడా అమ్మ అందరికీ బట్టలు తీసుకుంది కదా, అందరికీ కూడా బట్టలు అయితే పెడుతుంది. ఇక బొడ్రాయి పండగ అంటేనే బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునే పండగ కదండి. బొడ్రాయి అంటేనే ఇక గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేసి ఆ ఊరికి ఆ గ్రామం అంతా మంచిగా ఉండాలి, మంచి జరగాలనేసి బొడ్రాయి అయితే వేస్తారు. ఇక్కడ వచ్చేసి మన ఆడబిడ్డలను పిలుచుకునేది కూడా అందుకేనండి. మనం బోనం ఎత్తినప్పుడు కానీ ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఆడబిడ్డ చేసే పనిలో ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ మొదట మనం మొక్కుకునేది నా పుట్టిల్లు చల్లగుండాలి స్వామి అని. మనం ప్రతి ఒక్కటి కూడా బోనం ఎత్తడం కానీ, ఇంకా బొడ్రాయికి వాటర్ పోయడం కానీ, పాలు పోయడం, పాలాభిషేకమైన, కుంకుమ పూజలైన, హోమాలైన ప్రతి ఒక్కటి కూడా మనం ఆడబిడ్డలు మొక్కుకునేది పుట్టిల్లు చల్లగుండాలనేసి ఆడబిడ్డలతో చేపిస్తూ ఉంటారు. ఆడబిడ్డలు కూడా ప్రతి ఒక్కరు మొక్కుకునేది కూడా అదే కదా. ఇంకొచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బొడ్రాయి గురించి తెలిసిన వాళ్ళైతే ప్రతి గ్రామానికి కూడా బొడ్రాయి వేస్తున్నారండి. ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్క గ్రామంలో కూడా బొడ్రాయి ఎక్కువ శాతం ఉంది. ఎక్కడో ఒక చోట తెలియని వాళ్ళు ఆగుతున్నారేమో కానీ ఇంకా ప్రతి ఒక్కరైతే బొడ్రాయి అయితే ప్రతి ఒక్క ఊర్లో కూడా వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మకి అత్తయ్యకి అమ్మా నాన్న బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత మా ముగ్గురు అక్క చెల్లెలకు కూడా బట్టలు పెడుతున్నారండి అమ్మా నాన్న. ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురమే వచ్చామండి. మా వారు, మా బావగారు, మా మరిది గారు, మా పిల్లలు ఎవరు కూడా రాలేదు. మేమైతే ఫస్ట్ టైం అండి మా పిల్లల్ని వదిలేసి రావడం. మా పుట్టింటికి అయితే మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా మేము ఇంతవరకు సింగిల్గా రాలేదు. ఫస్ట్ టైం మా పిల్లల్ని వదిలేసి రావడం ఒక్కొక్కరం. అయితే ఫిబ్రవరి నెల కదండి, పిల్లలకి స్కూల్స్ ఎగ్జామ్స్, అందులో ఒకటి ఇంటర్ 10th ఉన్నారు మా పిల్లలందరూ కూడా. ఇంకా వాళ్ళకు కుదరదనేసి ఇంటి దగ్గరే ఇక వాళ్ళ డాడీ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మేమైతే సింగిల్గా వచ్చాము. ఆడబిడ్డలం తప్పనిసరిగా రావాలి బొడ్రాయి పండగకి కాబట్టి. పుట్టింటికి బొడ్రాయి పండగకి వస్తే చాలా మంచిదండి, ఆడబిడ్డలతోటే పని ఉంటుంది కాబట్టి. అందుకే ఇంకా పిల్లల్ని ఇది వచ్చేసి బోనం ఎత్తిన రోజు 4th డే కదండి. ఇంకా ఆ రోజు నైటే ఊరు కట్టడి చేశారు. ఊరు కట్టడి అంటే ఇంకా గ్రామంలో ఉన్న వాళ్ళని ఇంకా ఆ రోజు వరకు ఇంకా అటు ఎవరిని కూడా పొలిమేర దాటి బయటికి వెళ్ళనివ్వరండి. ఇంకా అవతల ఊర్లో నుంచి వచ్చే వాళ్ళు కూడా యువతలకి రానివ్వరు. ఆ రోజు నైట్ అయితే ఊరు కట్టడి చేశారు. ఇంకా గ్రామంలో ఉన్న వాళ్ళని వేరే ఊరు వెళ్ళనివ్వరు, వేరే వాళ్ళని ఊరు రానివ్వరు అనేసి అని అంటారు. కానీ ఒక నైటే అండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నుండి అసలు బస్సులు వెళ్తున్నాయి, జనాలు కూడా ఊర్లు వెళ్తూనే ఉన్నారు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఒక నైట్ మాత్రం 12:30 1 గంట అలా అయిందండి ఊరు కట్టడి చేసేసరికి. చూడొద్దనేసి అంటారు, మేము కూడా చూడలేదు కానీ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ విని ఇంకా ఊరు కట్టడి చేస్తున్నారనేసి మనం అనుకుంటాం కానీ చూడొద్దు
వెళ్తున్నారని మేమైతే చూడలేదండి. మా ఇల్లు రోడ్డు పక్కనే కాబట్టి కనపడుతూనే ఉంటారు. కాకపోతే మేము చూడలేదు, నైట్ కదా, నైట్ 1 గంటకి 12:30కి అలా ఊరు కట్టడి అయితే చేశారు. ఇంకా ఆ రోజు తెల్లవారుజామున నుంచి అందరూ ఊరు కూడా వెళ్తున్నారు, వస్తున్నారు. ఇక్కడ ఇంకా ఆ రోజు సాటర్డే బోనాలు ఎత్తామండి. సండే అయితే అమ్మ వాళ్ళు, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పోసమ్మ తల్లిని పెట్టారు కదా, ఇంకా అమ్మవారికి అయితే మేకపోతు అయితే మొక్కుకొని కోసేసి వంటలన్నీ చేసి ఇంకా భోజనాలు కూడా అందరికీ పెట్టారండి. ఇక్కడ పిన్ని వాళ్ళకు కూడా అమ్మ నాన్న అందరికీ ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు ఒకరి తర్వాత ఒకరికి. ఇక్కడ వచ్చేసి మా చెల్లి నేనైతే ఇంకా పిన్ని వాళ్ళకి అందరికి, అన్నయ్యకి వదినకి అందరికీ కూడా బట్టలు తీసుకొచ్చాం కదా, బాబాయ్ వాళ్ళకి అందరికీ కూడా ఇంకా ఎవరి పార్సల్ అయితే వాళ్ళకైతే తీసి ఇస్తున్నాము. ఇంకెవరికి బట్టలు పెట్టాలనుకుంటే వాళ్ళ కవర్ అయితే ముందు తీసి బట్టలు అయితే అమ్మ వాళ్ళకి ఇస్తుంటే అమ్మ వాళ్ళు పెడుతున్నారండి. ఇంకా 5 డేస్ కదండి పండగ, ఇంకా మెస్సీగా ఉంది ఇల్లు మొత్తం. విఘ్నోత్ చేసేయండి. ఏంటంటే ఇంకా డైలీ తలస్నానాలు చేయడం, ఇంకా రెడీ అవ్వడం, పూజలు చేసుకోవడం, ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోవడం, డైలీ ఏదో ఒక పని ఉండడం వల్ల ఇంకా అంత హడావిడిలో అంత నీట్గా ఉండదు కదండి అంత జనంలో. ఇంకా బాబాయ్కి పిన్నికి ఇలా వీళ్ళు అయితే ఊర్లోనే ఉంటారండి, అందుకే బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు అయితే సింగిల్గానే వచ్చారు. ఎందుకంటే ఇంకా అందరి ఇంటి దగ్గరికి ఉండకుండా వస్తే ఇబ్బంది కదా అనేసి ఎవరికి కుదిరితే వాళ్ళైతే అలా వచ్చేసారు. అమ్మ పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. బాబాయ్ పిన్ని వాళ్ళు వీళ్ళైతే ఊర్లోనే ఉంటారు కాబట్టి ఇంకా బాబాయ్ పిన్ని అన్నయ్య వదిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. నాన్న వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి 7 అన్నదమ్ముళ్ళు, నాన్న ఇంటికి పెద్ద కొడుకు. ఇంకా మిగతా వాళ్ళందరూ 6 బాబాయిలు ఉన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఆ సంక్రాంతి పండగ వీడియో అయితే మన ఛానల్లో మిస్ అయిందండి. ఒకవేళ వెళ్తే బాబాయ్ వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ అందరం కలుసుకొని వీడియోలో అందరూ ఉండేవాళ్ళు. కాకపోయినా ఈ బొడ్రాయి పండగ ద్వారా అయితే మళ్ళీ మా ఫ్యామిలీ అందరం కలుసుకున్నామండి. కాకపోతే మా పిల్లలు, మా బావగారు, మా మరిది గారు, మా వారందరూ మిస్ అయ్యారనేసి ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది. అందుకోసం అయితే అమ్మ పెద్ద మేడారంలో మేకనైతే మొక్కుకుందండి. పెద్ద మేడారం వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది సమ్మర్లో. మా పిల్లలందరికీ కూడా హాలిడేస్ ఇచ్చిన తర్వాత వెళ్తాం. మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలుసుకుంటామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. పార్ట్ 3 వీడియో అయితే మళ్ళీ మన ఛానల్లో వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఉంటాను మరి. బాయ్.